హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం టాక్సిక్ మూవీ కల్చర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే అదే టీఎఫ్ఐస్ మీడియా రిపోర్టర్స్ ని మెంగబోతున్నాం. మంచిగా చదువుకుంటే ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు, బాగా ప్రాక్టీస్ చేస్తే గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు, ఫైనల్ గా కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని స్కూల్ స్టేజ్ లోనే మన టీచర్స్ మోటివేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవచ్చు, మైక్ ఉంటే చాలు అడ్డమైన క్వశ్చన్స్ అడిగే మీడియా రిపోర్టర్స్ అయిపోవచ్చు అనే స్థాయికి దిగజారిపోయారు కొంతమంది సినీ జర్నలిస్టులు. ఈ వీడియోలో వీడు నన్నే అన్నాడు అని ఓ హర్ట్ అయిపోవద్దు. నేను జర్నలిస్టులందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే. కాయిన్ కి హెడ్ అండ్ టైల్స్ ఎలానో సమాజంలో మంచి చెడు కూడా అలాంటివే. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సమ్ పీపుల్ డిజర్వ్ ఫేమ్, అదర్స్ డిజర్వ్ మై స్క్రిప్ట్. ప్రపంచంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే సినీ ఇండస్ట్రీకి ప్రాబ్లం అంటే ఏం చెప్తాం? ఒకటి, అవసరానికి మించి బడ్జెట్లు పెట్టి లాస్ అయిపోవటం. నెంబర్ 2, రిలీజ్ అయిన మూవీ 24 అవర్స్ లోనే పైరసీకి గురవటం. దీంతో అయిపోలేదు, ఇప్పుడు లేటెస్ట్ గా మూడో ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. అదే సినిమా రిలీజ్ కి ముందు పెట్టే ప్రెస్ మీట్లు. హీరో మెటీరియల్ లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ ప్రెస్ మీట్ లో రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ అక్క అడిగిన క్వశ్చన్ మాట ఇది. 2 మూవీస్ కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. సో దాని వెనక ఉన్నది హార్డ్ వర్క్ లక్క. ఈ క్వశ్చన్ విన్నాక ప్రదీప్ రంగనాథన్ కి 3 to 5 సెకండ్స్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పక్కనే ఉన్న శరత్ గారు మైక్ తీసుకుని తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. Sorry, Pradeep, I'm taking the mic. You cannot say A to Z who's the hero material. Everybody over is the hero material. నిజానికి ఇంజనీరో, డాక్టరో, ఆఖరికి అక్కలా కాకుండా జర్నలిస్ట్ అవ్వాలి అంటే దానికంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అంతెందుకు మావా, ఇదే యూట్యూబ్ లో మనీ ఎర్న్ చేయాలన్నా సరే దానికంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. అలాగే నీ లాజిక్ ప్రకారం ఒకటి హీరో అవ్వాలి అంటే అందంగా ఉండాలా అక్క? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నా. సరే, కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నాడు. విక్రమ్ అందంగానే ఉంటాడు కదక్క, ఐ మూవీలో ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశాడు మరి? మెగాస్టార్ చిరంజీవి గారు అందంగానే ఉంటారు కదక్క, మరి పొన్నమ నాగులో ఆ లుక్స్ తో కనపడ్డారు ఎందుకు? విజయ్ ఆంటోనీ బిచ్చగాడి గెటప్ ఎందుకు వేశాడు? భైరవ దీపంలో బాలకృష్ణ గారు కుష్ఠరోగం వచ్చినట్టు ఎందుకు నటించారు? నువ్వెందుకని క్వశ్చన్ చేయలేదు? నా దృష్టిలో హీరో అంటే అందంగానే ఉండాలి, మీరు ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు అని. దీనికి మీరు ఏమంటారు సార్? ఓహో, అందవిహీనమైన క్యారెక్టర్ చేయాలన్నా సరే ఆ పర్సన్ అందంగానే ఉండాలన్నమాట అక్క లాజిక్ ప్రకారం. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. అందం గురించి ఇంత వర్స్ట్ క్వశ్చన్ అడిగిన ఈ అక్క ఎలా ఉంటుందో చూడాలని ఉందే. అయితే చూడండి. ఫీల్ అవుకక్క, నేను నీకంటే వరస్ట్ గా ఉంటా, కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ప్రెస్ మీట్ లో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఉండాలి, లేదా అందులోని క్యారెక్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండాలి. అంతేగాని మీరేంటక్క పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి అడుగుతారు? పోనీ ఇలా ఇన్సల్ట్ చేయటం ఇదే ఫస్ట్ టైమా అంటే కాదు, ఇలాంటివి చాలానే జరిగాయి. సినిమాల్లో కూడా, సినిమా ఫంక్షన్ లో కూడా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అలా డబుల్ మీనింగ్ తో మాట్లాడడం అవసరమా? థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ డబుల్ మీనింగ్ తో మాట్లాడలేదు, మాట్లాడింది డబుల్ మీనింగ్ గా తీసుకున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, దీని గురించి మీరు ఏమంటారు? వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఒక మహిళ, 12 ఏళ్ల కూతురు తల్లి ఈ డ్రెస్సెస్ అని కామెంట్ చేసే అవకాశం కూడా. మీరు ఒక మగారిని అడుగుతారు ఈ ప్రశ్న? హౌ డేర్ యు? ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇంత రోత చూసిన తర్వాత వాళ్ళకు కూడా అసహ్యం పుట్టిందేమో. అప్పట్లో సురేష్ కొండేటికి బ్యాన్ విధించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే రీసెంట్ గా జర్నలిస్ట్ మూర్తి గారు తన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. మీరు హీరో మెటీరియల్ కాదు అని అనడం వల్ల ఏమైనా ఫీల్ అయ్యారా? సార్ నో సార్, because this is not the first time I'm hearing it. తనేదో పైకి నవ్వుతూ నేనేం బాధపడట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడులే, కానీ తను ఒక మాట అన్నాడు మావా. Because this is not the first time I'm hearing it. ఎస్, ఇలా జరగటం తనకి ఫస్ట్ టైం కాదు అని చెప్తున్నాడు. ఈ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు అతని మనసులో ఎంత పెయిన్ ఉన్నదనేది.
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకి స్టార్ హీరోస్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి కొత్త హీరోలు వస్తూనే ఉన్నారు, అది తప్పేం కాదు. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి టాలెంట్ ప్రూవ్ చేసుకునే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి అంటున్నాను. ముఖ్యంగా మీలాంటి సినీ జర్నలిస్టులే వాళ్ళ గురించి గొప్పగా రాస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది. అంతేగాని టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఇలా ఇన్సల్ట్ చేస్తూ కూర్చుంటే కొత్త వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రావాలన్నా భయపడతారు. అప్పుడు మనం అదే పాత చింతకాయ పచ్చడి స్టోరీస్ ని పదే పదే చూస్తూ ఉండాలి. ఈ వీడియో అప్లోడ్ చేసే టైం కి డ్యూడ్ మూవీ రిలీజ్ అయిపోవచ్చేమో. నేనేమి ప్రదీప్ రంగనాథన్ కి ఫ్యాన్ ని కాదు, అలాగే ఆ సినిమా బాగుంటుందని గానీ బాగోదని గానీ చెప్పే వీడియో అంతకంటే కాదు. ఈసారి ప్రెస్ మీట్లకి పిలిస్తే పౌడర్లు అద్దేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోకు. వెళ్లే ముందు ఈ యాక్టర్ ఇంతకు ముందు ఏం సినిమాలు తీశాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకో. జర్నలిజం చేసావుగా, రీసెర్చ్ చెయ్యి. ప్రదీప్ రంగనాథన్ అనే పర్సన్ కి ఇండస్ట్రీతో ఏం సంబంధం లేదు మామ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. తను స్టార్టింగ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో తన షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇతని టాలెంట్ చూసి జయం రవి అనే తమిళ హీరో తనకి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా పేరు కోమలి, దానికి డైరెక్టర్ ప్రదీప్ రంగనాథనే. స్క్రీన్ ప్లే కూడా మనోడే 2019లో తీశాడు. అప్పటికి 25 years ఉంటాయేమో అంతే. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి 90 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఆ సినిమా, పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత తనే హీరోగా లవ్ టుడే అనే సినిమా 5 కోట్లతో తీశాడు, అది 105 కోట్లు కలెక్ట్ చేసింది మామ. ఆ తర్వాత డ్రాగన్ అనే మూవీలో హీరోగా చేశాడు. ఈ సినిమా 35 కోట్లతో తీస్తే 150 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు నెక్స్ట్ డ్యూడ్ అనే మూవీతో వస్తున్నాడు. ఇది ప్రదీప్ రంగనాథన్ బ్యాక్గ్రౌండ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ రిజల్ట్ తో నాకు సంబంధం లేదు, కానీ నా ఉద్దేశం అతను ఒక యాక్టర్, డైరెక్టర్, డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ కూడా. టెక్నికల్ గా యాక్టింగ్ పరంగా ఇంత మంచి యాక్టర్ ని పట్టుకుని అక్క అందం గురించి మాత్రమే అడగటానికి వచ్చింది. ఇదేం జర్నలిజం అక్క? అంటే ఇప్పుడు యాక్టింగ్ రాకపోయినా పర్లేదు, అందంగా ఉంటే చాలు అంటారు, అంతేనా? మరి లేకపోతే ఇంత పర్సనల్ గా ఎందుకు వెళ్తున్నారు మీరు? ప్రెస్ మీట్లు ఒకటే కాదు మామ, ఇంటర్వ్యూలు కూడా అలాగే చచ్చాయి, చాలా పర్సనల్ గా వెళ్తారు. స్టూడియోకి రమ్మని పిలిచేది వీళ్లే, వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడకపోతే పొమ్మనేది వీళ్లే. ఇంకొక ఛానల్లో ధనుష్ ని ఇంటర్వ్యూ చేశారు మామ, అతను వద్దు అని చెప్పినా సరే చాలా పర్సనల్ గా వెళ్తారు. About my personal life. Shit. So many allegations. Allegation? Shit. Many videos have emerged. Was there a video? Shit. He said your family life is in stake. My family life is in stake? Shit. This is a very stupid interview. ఆహా, నాకు అర్థం కాదు. వద్దు అంటే ఆపేయాలి కదా, ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా, ప్రతిదీ కమర్షియల్ గానే ఆలోచిస్తారా? ఇక రీసెంట్ గా అయితే సిద్ధు జన్నల్గడ్డ నటించిన తెలుసు కదా మూవీ ప్రెస్ మీట్ లో కూడా ఇలాగే జరిగింది. ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అంటే నా పర్సనల్ ఇంటర్వ్యూ అంటే వా సూపర్. అక్క లాజిక్ ని లాక్ డౌన్ లో వదిలేసినట్టుంది, అందుకే ఇలాంటి లఫ్ట్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత మంది చెప్పాలి మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగమని? అయినా కూడా వీళ్ళు మారరు, డైరెక్ట్ గా మీరు వుమనైజరా అని అడుగుతుంది. రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? అంటే అక్క లాజిక్ ప్రకారం పుష్ప మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే బయట మన బాయ్ అదే చేస్తాడా? వేదం మూవీలో అనుష్క బేసి క్యారెక్టర్ వేస్తే బయట కూడా నువ్వు వింతేనా అని అడిగేలా ఉన్నారు వీళ్ళు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి లేకపోవడం. ఇక రిపోర్టర్స్ వర్సెస్ కిరణ్ అబ్బవరం అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఒక మినీ మూవీయే తీయొచ్చు మామా. సార్ లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు. ప్రెస్ మీట్ పెట్టుకున్న వాళ్ళు స్టేజ్ మీద చాలా డిసిప్లైన్డ్ గా కూర్చున్నారు, నీట్ గా రిప్లైలు ఇస్తున్నారు. కానీ ఈ రిపోర్టర్ క్వశ్చన్ అడిగే విధానం చూసారా? టైటిల్ పాన్ ఇండియా పెట్టినావు. దీన్ని యాటిట్యూడ్ అనుకోవాలా, ఆరోగెన్స్ అనుకోవాలా? బేసిక్ గా అంకుల్ సావేజ్ అనుకున్నాడేమో, అది యావరేజ్ గా కూడా లేదు. ఒకవేళ అంకుల్ అడిగిన టోన్ లోనే ఆ హీరో రిప్లై ఇచ్చుంటే ఈ పాటికే సోషల్ మీడియాలో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి నెగటివిటీ స్ప్రెడ్ చేసేసేవాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎవరికి సార్ ఆ పదం వాడటానికి ఎథికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? గుడ్ క్వశ్చన్. దీనికి కిరణ్ అబ్బవరం నీట్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. బట్ ఆ రిప్లై కాంప్రమైజ్ అయ్యేలా ఉంది కానీ కాంట్రవర్సీ అయ్యేలా లేదు. అందుకని ఆ రిపోర్టర్ దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే ప్రాసెస్ లోనే ఉన్నాడు. మీరేదో మాట్లాడాలనుకున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఇక కేరాంప్ ట్రైలర్ విషయానికి వస్తే అందులో బూతులు ఉన్నాయని చెప్పి క్లాస్ పీకడానికి ట్రై చేశారు. అవును, అంత బూతులు ఎవరైనా వాడతారా? రీసెంట్ గా చూస్తే నాని అట్లా తయారయ్యి కొన్ని ట్రైలర్లో, టీజర్లో, సినిమాలో నాని చేశాడు. నాని తర్వాత ఈ రోజు మళ్ళీ కిరణ్ అబ్బవరం అదే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. ఇది మూవీ రిలేటెడ్ క్వశ్చనే, మంచి క్వశ్చన్ కూడా. కానీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అందరూ కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని పెట్టామని చెప్పారు. సెన్సార్ వాళ్ళ నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు, కానీ మేమే ఎందుకో తీసేసామని చెప్పారు. అయినా వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఆపట్లేదు. ఇదే పాయింట్ మీద ఆర్జీవీ గారితో ఆర్గ్యూ చేయగలరా మీరు? అస్సలు చేయరు. ఎందుకంటే చూస్తే చూడండి, లేకపోతే అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ
మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఈ క్వశ్చన్ నాకు కొంచెం చిరాగ్గానే అనిపించింది మామ. క్యాస్ట్ ఫీలింగ్, రేసిజం లాగా ఇప్పుడు స్థాయి అనే పేరుతో అవమానిస్తున్నారా? ఒక పెద్ద హీరోతో పోటీ పడాలి అంటే స్థాయి ఉండాలా? నేను ఇంకా కంటెంట్ ఉంటే సరిపోద్ది అనుకున్నానే. చివరిగా చిన్న మాట, నేనేమి స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు, బట్ నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా. సినిమాలో సిచ్యువేషన్ డిమాండ్ చేసి బూతు పెట్టడం మీకు ఇబ్బంది కలిగిస్తే, అసలు సినిమాకే సంబంధం లేకుండా ఒక పర్సన్ ని తన పర్సనల్ లైఫ్ గురించి స్టేజ్ మీద ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉండగా హ్యూమిలియేట్ చేయడం అనేది ఎంతవరకు సంస్కారమో మీ జర్నలిస్టులకే వదిలేస్తున్నా.